Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇంకా మారడంతే. టీడీపీ అనుకూల మీడియా ధ్వజం. ఏపీ సీఎం చంద్రబాబు తనతో పాటు మరో 2 పార్టీలను కలుపుకొని కూటమి పేరుతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు పూర్తయ్యాయి. ఈ 6 నెలల పాలన మీద టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ మీడియా సంస్థ పోస్ట్ మార్టం చేసింది. అందులో పెదవి విరుపులే విరిచింది. మళ్ళీ పాత చంద్రబాబే అంటూ అనుకూల మీడియా వేడి నిట్టూర్పులు విడిచింది. చంద్రబాబు పాలన అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, అధికారులను పెట్టుకుని గంటల కొద్దీ సమీక్షలు, ఇవన్నీ గతంలో చేసినవే అని గుర్తు చేసింది. క్లుప్తంగా చెప్పాలి అంటే క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లుగా 6 నెలల పాలన సాగిందని అంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్ని రిలీజ్ చేసింది. నరేంద్ర మోడీ బయటకు ప్రశాంతంగా ఉంటారని, అయితే ఆయన ఎప్పుడేది చేయాలో అది చేస్తారని పేర్కొంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో గంటల తరబడి అధికారులను విసిగించడం నరేంద్ర మోడీ లాంటి వారు చేయడం లేదని కూడా ఎత్తిపొడిచింది. చంద్రబాబు మాత్రం అలాగే చేస్తున్నారని, కాలయాపన తప్ప దానివల్ల ఒరిగేది లేదని అన్నారు. ఇక విజన్ డాక్యుమెంట్ 2047 అంటూ చంద్రబాబు ఎంతో గొప్పగా విడుదల చేసిన దానిని కూడా ఈ అనుకూల మీడియా తప్పు పట్టడం విశేషం. రేపటి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మాత్రమే పనిచేయాలి తప్ప ఇవన్నీ అనవసరం అన్నట్లుగానే ఆ మీడియా చెప్పుకొచ్చింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేసిన నేతలంతా ఇప్పుడు అధికారంలోకి టీడీపీ రాగానే ఆ పార్టీలో చేరి అదే తీరుని కొనసాగిస్తున్నారని, తేడా ఏముందని కూడా సదరు మీడియా సంస్థ ప్రశ్నిస్తోంది. మొత్తానికి చంద్రబాబు 6 నెలల పాలన మీద అనుకూల మీడియా పూర్తిగా నెగిటివ్ ధోరణిలోనే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం పట్ల చర్చ సాగుతోంది. అంతేకాదు హామీల గురించి కలెక్టర్ల సమావేశంలో ఎవరూ గుర్తు చేయలేదా అని కూడా కామెంట్ చేసింది. ఇదే తీరుగా వెళితే మాత్రం మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని, ఆ పాపం పూర్తిగా చంద్రబాబుదే అవుతుందని కూడా హెచ్చరించింది. మరి 6 నెలల పాలనలో ఎన్నో చేశామని కూటమి పెద్దలు చెప్పుకొస్తున్నారు. అంతా బాగుంది, ఫీల్ గుడ్ అని ఒకరికి ఒకరు అభినందించుకుంటున్నారు. టీడీపీకి గట్టిగా మద్దతు ఇచ్చే ఆ మీడియా మాత్రం చంద్రబాబుని హెచ్చరించే తీరులోనే ఈ విధంగా కామెంట్స్ చేయడం చూస్తూ ఉంటే చంద్రబాబు పాలనలో మొదటి 6 నెలలు అంతా చప్పచప్పగా సాగిందా అన్న కొత్త చర్చ అయితే బయలుదేరింది.